Good morning, my dear parents. First of all, I would like to request you people to listen this video till it end. Because, don't think this video as you watch generally other videos. సపోజ్ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour వీడియో ఉంది, మీరు ఒక 5 minutes చూశారు, ఇప్పుడు మళ్ళీ బ్రేక్ ఇచ్చారు, మళ్ళీ మీ పనులు అయిపోయాక మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నారు. అలా దయచేసి ఈ వీడియోని మాత్రం మీరు చేయకండి. మీకు టైం లేకపోతే ఇవాళ టైం లేకపోతే రేపు చూడండి, రేపు లేకపోతే ఒక వారం తర్వాతనైనా చూడండి, కానీ కంప్లీట్గా చూడండి వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. ఒకవేళ మీరు వారం రోజుల తర్వాత చూశారనుకోండి, అప్పుడు టిల్ ఎండ్ మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత, విన్న తర్వాత మీకే అర్థమవుతుంది నేను వారం రోజులు వేస్ట్ చేశాను. సో దట్ ఈస్ అప్ టు యూ పీపుల్, బికాజ్ యూ పీపుల్ ఆర్ ఆల్ బిజీ ఇన్ యువర్ ఓన్ స్కెడ్యూల్. సో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ రాదర్. బట్ I want to be very clear. You have to listen this video and let us follow the system what I am going to tell you in this video to nurture our kids. I'll tell you in 3 steps. Before that, I'll just tell you that I have received many videos from your telling the tables from 2 to 9. Really, it is appreciated. But ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సఫిషియంట్. వాళ్ళు పిల్లలు ఆర్డర్గా చెప్పుకుంటూ వెళ్తున్నారు, సరే అదైతే నేను అప్రిషియేట్ చేస్తాను, కానీ అది మనకి చాలా తక్కువ. వీ రిక్వైర్ మచ్ మోర్ స్మార్ట్నెస్ టు ఇంప్రూవ్, టు ఎన్హాన్స్ దిస్ స్మార్ట్నెస్. ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ద వే యూ ఆర్ గోయింగ్ టు మేక్ యువర్ కిడ్స్ ప్రాక్టీస్. I'll tell you in 3 steps. Number 1 is you ask children from 2 to 9 tables in random manner. That is, you ask 4 sevens are 28, 9 6 are 54, 5 4s are 20, 4 9s are 36, like that. Even you don't ask without copying down on a paper. Parents, you please copy down on a paper the 10 values and then you ask each value and check. So that answer, whatever your kid is going to give back, that should be in a very less time. Spontaneity రావాలి, spontaneous answer రావాలి. 4 sevens are 28, 9 4s are 36, 5 4s are 20. అలా ఫాస్ట్గా వాళ్ళు మీకు రిటర్న్ రెస్పాండ్ చేసేలాగా మీరు చేయండి దయచేసి, ప్లీజ్. దట్ ఈస్ మై కైండ్ రిక్వెస్ట్. దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ అవర్ మూమెంట్. నీడ్ ఆఫ్ ది మూమెంట్ అంటాము, ఇప్పుడు అది చాలా అవసరం ఉంది. లైఫ్లో మ్యాథమెటిక్స్ నుంచి ప్రాబ్లం రాకుండా ఎష్యూరెన్స్ నేను ఇస్తాను. మీరు చేసేది ఒక్కటే నాకు హెల్ప్, ఫేవర్ ఈజ్ యూ మేక్ యువర్ కిడ్ టు లెర్న్ ఓన్లీ ఫ్రమ్ 2 to 9 tables, because once if they capable of responding you back in seconds, that is going to help them to do anything in mathematics as well as calculations are concerned. Please focus on it. That is your first method, first step. Second step is, after completing this, then we'll go to the second one. Second one is this, say 12 table. I heard yesterday Vanilla of 8th class, she told 12 table very good. I'm not denying it, but it is not sufficient. 12 table ఆమె ఎలా చెప్పిందంటే 12 1s are 12, 12 2s are 24, 12 3s are 36. అది కాదు, అది మీరు మెమొరైజ్ చేస్తున్నారు, బటిఫై చేస్తున్నారు. అది నాకు అది అవసరం లేదు. అది అసలు మనకు ఏంటంటే, వీ షుడ్ నాట్ లెర్న్ ది టేబుల్స్, వీ షుడ్ డూ ఇట్ లాజికల్లీ. సో ఫ్రమ్ 12 onwards మీరు పిల్లల్ని ఎలా ప్రాక్టీస్ చేపిస్తారు అంటే, సపోజ్ ఇఫ్ యూ ఆస్క్ 12 3s are, దే షుడ్ టెల్ యూ ఫస్ట్. దీంట్లో 2 మెథడ్స్గా మనం తీసుకుందాము. ఫస్ట్ స్టెప్ వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తారంటే, 12 3s are మీన్స్ 30 + 6 చెప్తారు, 36 అని చెప్తారు. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తారు, 12 3s are అంటే 30 + 6 36 అంటారు. సెకండ్ స్టెప్లో వాళ్ళు దీన్ని ఎలా చెప్తారంటే, మీకు ఇది ప్రాక్టీస్ చాలా చేసిన తర్వాత, you take 1 day 2 days 3 days, whatever time you want, you please take it. I want only the perfection. Second, వాళ్ళు మైండ్లోనే ఇది చెప్పుకుంటారు, మైండ్లోనే వాళ్ళు ఇది గుర్తుపెట్టుకుంటారు, 30 అన్నది గుర్తుపెట్టుకుంటారు. 6 యాడ్ చేసుకొని వాళ్ళు డైరెక్ట్ ఆన్సర్ చెప్తారు, 36. సిమిలర్లీ ఇఫ్ యూ ఆస్క్ 12 × 7, మైండ్లోనే వాళ్ళు 70 + 14 అని వాళ్ళు
క్యాల్కులేట్ చేసుకొని 84 అని చెప్తారు. ఇది ప్రాక్టీస్ మీరు చేయాలి. దట్ ఈస్ ది సెకండ్ పాయింట్. అండ్ దెన్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సెకండ్ పాయింట్ చేయాలి. సెకండ్ పాయింట్ అయిపోయిన తర్వాతనే థర్డ్ పాయింట్ చేయాలి. డోంట్ గో టు ద కన్క్లూజన్, డోంట్ జంప్ డైరెక్ట్లీ. ఒక హాఫ్ అన్ అవర్లో ఫస్ట్ అయిపోయింది, దెన్ సెకండ్ హాఫ్ అన్ అవర్లో సెకండ్ అయిపోయింది, మళ్ళీ థర్డ్కి వెళ్తున్నాము. అది చేయకండి. ఐఎమ్ టెలింగ్ యూ, ఫర్ ఎవ్రీ క్యాల్కులేషన్, ఐదర్ ఇట్ ఈస్ మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ, ఎడిషన్ కానీ, సబ్స్ట్రాక్షన్ కానీ, యూ రిక్వైర్ ఎనీ థౌజండ్స్ ఆఫ్ నంబర్స్. 4 డిజిట్ నంబర్ కానివ్వండి, లేదా 5 డిజిట్ నంబర్ కానివ్వండి, ఏ నెంబర్కైనా మనము 3 సెకండ్స్లో మల్టిప్లై చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, సబ్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, డివైడ్ చేసుకోవచ్చు. కండిషన్ ఒక్కటే, మనకి 2 to 9 ఫ్లాలెస్ పర్ఫార్మెన్స్ ఉండాలి. ఇట్ షుడ్ బి ఆన్ ద టిప్ ఆఫ్ ది టంగ్. దెన్ ఓన్లీ we can become smart in mathematics. You can do it only in these 2 steps, 1 and 2. ఈ 2 స్టెప్స్ అయిపోయిన తర్వాత థర్డ్ పాయింట్లో మీరు ఏం చేస్తారంటే, ఈ 12 తర్వాత అప్ టు 19, ఫ్రమ్ 12 to 19 you are going to make your kid to learn in the same way. దీన్ని చూడండి, I'll tell you how the things have come into the knowledge is, మనకి నంబర్స్ని మనం ఇంగ్లీష్లో వొకాబులరీ వర్డ్స్ యూస్ చేస్తాము. లైక్ యూ హ్యావ్ ఎ టెండర్ ఏజ్ అంటాము, టీన్స్ అంటాము, టీన్ ఏజ్ అంటాము, దెన్ అర్లీ 40s అంటాము, లేదా లేట్ 40s అంటాము, లేట్ 40s అంటాము, లేదా అర్లీ 50 అంటాము, లేట్ 50s అంటాము. సో ఈ ఎలా వచ్చిందంటే, టెండర్ ఏజ్ ఈజ్ నథింగ్ బట్ అండర్ 10 అన్నమాట. అండర్ 10 ఏజ్, దాన్ని మనం టెండర్ ఏజ్ అంటాము. వయసు 10 సంవత్సరాల లోపు ఉన్న వయసుని మనం వెరీ టెండర్ ఏజ్ అంటాము. టీన్ ఏజ్, టీన్స్ అంటే నంబర్స్ ఎక్కడి నుంచి స్పెల్లింగ్లో టీన్ వస్తుంది, 13 నుంచి వస్తుంది, 13, 14 నుంచి వస్తుంది, అప్ టు 19 వరకు. ఈ ఉన్న టీన్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రమ్ 13 to 19 ఏజ్ అనమాట. సో దాన్ని, ఈ వయసులో ఉన్న పిల్లల్ని మనం టీన్ ఏజ్ అంటాము. దెన్ అర్లీ ఆఫ్ 40, సే 40 to 45 ఏజ్ మధ్యలో మనం ఏమంటాము, అర్లీ 40s. అండ్ లేట్ 40s ఈజ్ ఆఫ్టర్ 45 to 50. అలా ఈ ఏజ్ని మనం అర్లీ అండ్ ఇది అంటాము. సో టీన్స్ అన్నది ఇది. ఫ్రమ్ 11, 12, 13 to 19 you have to apply the same funda. Say example 14 into 3, మైండ్లో ఏం రావాలి, 3 10s, 30 plus 4 3s 12, how much, 42. ఇది ప్రాక్టీస్ అంటే వాళ్ళు లాజికల్గా మైండ్లో ఇలాంటి క్యాల్కులేషన్స్ చేయగలిగే కెపాసిటీ ఏ టైంలో వస్తుందో ఆ టైం నుంచి వాళ్ళ ఆన్సర్స్ అప్ టు 20 టేబుల్స్ ఈజీగా మీరు 3 సెకండ్స్లో వాళ్ళ తరపు నుంచి ఆన్సర్ మీరు రాబట్టుకోవచ్చు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్. లాక్డౌన్ పీరియడ్లో మనం ఈ కాన్సెప్ట్లో వెళ్దాము. సో దట్ ఈస్ యువర్ థర్డ్. వాట్ ఎవర్ నంబర్ యూ 19 8s ఆటోమేటికలీ 80 plus 72, హౌ మచ్, 156. సో ఇక్కడ చూడండి 8 టేబుల్ వచ్చి, నేను అందు గురించే 9 టేబుల్ వరకు మీరు నేర్పిస్తే పిల్లల్ని, నేను వాళ్ళని హండ్రెడ్స్, థౌజండ్స్ మల్టిప్లికేషన్స్ వరకు నేను 3 సెకండ్స్లో ఆన్సర్ వచ్చేటట్టు నేను తయారు చేస్తాను. ప్లీజ్ గాడ్ సేక్ ట్రై టు అండర్స్టాండ్ మై ఇంటెన్షన్ ఓవర్ హియర్. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. And don't forget to give me feedback through WhatsApp, or you can simply comment it on YouTube and how you are going to take it for practice purpose. So we have studied 3 systems here. Number 1 is 2 to 9 in a random way lo. దానికి ఫస్ట్ మీరు ఒక 10 వాల్యూస్ మీరే రాసుకుంటారు. మీరు అంటే అదొక ప్రాపర్ వేలో పిల్లల్ని ట్రైన్ చేయడం అన్నమాట. సార్ దీనికి ఇంత టైమా, దానికి రాసుకోవాలా అన్నది మీరు దయచేసి ఆలోచించకండి. ఇది చాలా చిన్న విషయమే. కొంచెం టైం మీరు టైం స్పెండ్ చేయాల్సి వస్తుందేమో, కానీ చెయ్యండి. ఇట్ టేక్స్ ఓన్లీ 2 to 3 minutes to write down 10 values on the paper before you ask your kid. That is the first point. Second point is 12 టేబులే ముందు పర్ఫెక్ట్గా చేయండి. 12లో ఉన్న లాజిక్కే మీకు మొత్తం 19 టేబుల్ వరకు అదే లాజిక్ ఉంటుంది.
లాస్ట్ వాల్యూ వచ్చేసి మనం టెన్స్, ఈ వాల్యూస్ వచ్చేసి మనం టెన్స్ తీసుకుంటాము. నెక్స్ట్ వాల్యూ వచ్చేసి సింగిల్ మల్టిప్లికేషన్ 2 to 9 ఉంటుంది కనుక మీరు అది తీసుకుంటారు. 12 టేబుల్ మీరు పర్ఫెక్ట్గా ర్యాండమ్గా మీరు అడిగి 12 3s, 12 9s, 12 7s, 12 4s అలా మధ్యలో మీరు అడగండి. అప్పుడు వాళ్ళ ఆన్సర్ 3 సెకండ్స్లో మీకు ఇయ్యగలిగే సమయానికి మీరు అనుకోవచ్చు మనం థర్డ్ స్టెప్ వెళ్ళవచ్చు. రాకపోతే అదే ప్రాక్టీస్ వాళ్ళు చేయాలి. ఇదే దాన్ని పర్ఫెక్షన్. లెర్నింగ్ అన్న పదము మ్యాథ్స్లో ఉండకూడదు. మ్యాథ్స్ ఈజ్ ఎ లాజికల్ సబ్జెక్ట్, సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ టు మేక్ దెమ్ పర్ఫెక్ట్ ఎ లాజికల్ వే, నాట్ బై హార్డింగ్ ది టేబుల్. దీస్ 3 things you have to do it. ఇక్కడ one important thing I would like to share with you is whatever number you take it. Example, you have 43 into 9. How much it is? 43 into 9 ఎంత అయింది? 9 4s are 36 means 360 plus 9 3s are 27. How much? 387. This is your answer. They should able to calculate. Say example 56 into 4. How much? 4 5s are 20, that is 200 plus 6 4s are how much? 24. Answer is how much? 224. Similarly, you take 83 into 4. Example 8 4s are 32, that is 320 plus 4 3s are 12. How much it comes? 332. ఇవి వాళ్ళకి రావాలి 3 సెకండ్. అంటే మీరు 20 వరకు మీరు టేబుల్స్ మీరు పర్ఫెక్ట్ అయిపోతే థర్డ్ స్టెప్ తర్వాత 100 వరకు మీరు ఈజీగా మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. 100 కాదు, ఈవెన్ 1000 ఆల్సో యూ కెన్ డూ ఇట్. కానీ ఇక్కడ చూడండి ఒకటే ఉంది. ఏముంది? మీరు ఒక విషయం ఇక్కడ గమనించలేదు. విషయం ఏంటంటే ఎంత పెద్ద నంబర్ ఉన్నా మీరు సింగిల్ డిజిట్తోనే మీరు క్యాల్కులేట్ చేస్తున్నారు. డబల్ డిజిట్కి మీరు రాలేదు. 2 digit ఇంటూ 1 digit అవుతుంది. ఇక్కడ 1 digit అవుతుంది. మనము 2 digit ఇంటూ 2 digitకి వెళ్ళాలి అనమాట. 2 digit ఇంటూ 3 digit or 3 digit ఇంటూ 4 digit. ఎనీ నంబర్ ఆఫ్ డిజిట్ బై ఎనీ నంబర్ ఆఫ్ డిజిట్ వీ కెన్ డూ ఇట్. ఎగ్జాంపుల్ నేను మీకు అది చెప్తాను, ఇప్పుడే చెప్తాను. కానీ దీనికంటే ముందు 100 వరకు సింగిల్ డిజిట్ నంబర్ పోయే ముందు 20 వరకు పోండి. 20కి పోయే ముందు 12 టేబుల్ పర్ఫెక్ట్ కాండి. ఫస్ట్ మేక్ యువర్ కిడ్ టు పర్ఫెక్ట్ టేబుల్. దే షుడ్ నాట్ లెర్న్. వెనెలా యాక్చువల్లీ లెర్న్ ద టేబుల్ ఎస్టర్డే వీడియో. షీ వాస్ జస్ట్ టెలింగ్ ఇట్. సో అలా బైహార్ట్ చేసుకుంటూ పోతే ఎన్ని టేబుల్స్ అని బైహార్ట్ చేస్తారు, ఎన్ని టేబుల్స్ మెమొరైజ్ చేసుకోగలుగుతారు? అది కాదు కాన్సెప్ట్ ఇక్కడ. యూ హ్యావ్ టు డూ ఇట్ లాజికలీ. దీస్ థింగ్స్ యూ షుడ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. దెన్ ఓన్లీ యూ క్యాన్ డూ ద బెస్ట్. ఇదే మనకి రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే 1 అవర్లో 60 బిట్స్ మీరు చేయాలి. 1 అవర్ మీన్స్ 60 minutes. 60 minutesలో 60 bits అంటే 1 minuteలో 1 bit చేయాలి. అప్పుడు మిగతా అప్లికేషన్స్ ఫార్ములాస్ అవన్నీ వేసుకొని చేస్తాము, కానీ క్యాల్కులేషన్లోనే మన టైం మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ దిస్ 83 into 4 మనం చేసాము, రైట్? ఎంత వచ్చింది? 332. ఇప్పుడు నేను దీన్ని మన కన్వెన్షనల్ మెథడ్లో చేద్దాము. 4 3s are 12, 1 8 4s are 32, 133. ఎంత ఇక్కడ టైం వేస్ట్. సో అలా సింగిల్ డిజిట్తోనే మనకి ఇంత టైం వేస్ట్ అవుతుంది. డబల్ డిజిట్ వచ్చినప్పుడు చాలా టైం పోతుంది. 3 digits వచ్చినప్పుడైతే ఇంకా చాలా టైం పోతుంది. కానీ కాన్సెప్ట్ ఆఫ్ వేదిక్ మ్యాథ్తోని మీరు ఎన్ని సంఖ్యలు ఉన్నా విత్ ఎన్ని సంఖ్యతోని మల్టిప్లై చేసినా మీకు ఆన్సర్స్ 3 secondsలోనే రావాలి. నా కాన్సెప్ట్ అదనమాట. దిస్ ఈజ్ వాట్ సింగిల్ డిజిట్ అప్ టు 100 యూ హ్యావ్ టు మేక్ దెమ్ ప్రాక్టీస్. అండ్ నా కేర్ఫుల్గా వినండి, నేను అందు గురించే చెప్పాను. వీడియో మధ్యలో ఆపేసి మళ్ళీ మీరు పనులు చేయకండి దయచేసి. మీ పనులు అయిపోనివ్వండి ఫస్ట్, దాని తర్వాత మీరు ఈ వీడియోని చూడండి. బట్ కండిషన్ ఒకటి, ఇట్ ఈస్ నాట్ కండిషన్, రాదర్ ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్. వీడియో మొత్తం చూడండి, ఆపకండి మధ్యలో. దెన్ డబుల్ డిజిట్ మనం చేద్దాము. ఇది అయిపోతే డబుల్ డిజిట్లో దెర్ ఆర్ సో మెనీ ఫండర్స్. మనకి వేదిక్ కాన్సెప్ట్, నేను వేదిక్ సూత్రాస్ మీకు చెప్పి సంస్కృతిలో దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఆఫ్ కోర్స్ ఒక న్యూ కాన్సెప్ట్ ప్రతి వీడియోలో మీకు కనిపించాలి అని నేను ఇప్పుడు డబుల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్ నేను చేయబోతున్నాను. ఎగ్జాంపుల్ మనం స్మాల్ వాల్యూ మనం తీసుకుందాం. కేర్ఫుల్గా వినండి. 13 into say 14.
ఇఫ్ ఐ టేక్ దిస్ థర్డ్, ఇది చూడండి, ఇది డబుల్ డిజిట్ ఉంది, ఇది డబుల్ డిజిట్ ఉంది. సో దీనికి దెర్ ఈస్ ఓన్లీ ఫ్యూ థింగ్స్. వాట్ ఈస్ దిస్ నంబర్? 13 ఉందా? 13కి మీరు ఏం చేస్తారు, ఈ లాస్ట్ నంబర్ ఏముంది ఇక్కడ? 4 ఉంది. ఈ రెండు యాడ్ చేయండి. 13 + 4 ఎంత వచ్చింది? 17. నెక్స్ట్ స్టెప్ ఈజ్ 3కి ఈ లాస్ట్ నంబర్ ఇంటూ లాస్ట్ నంబర్ చేయండి. 3 4s are 12. 12 means 2. 182. This is your answer. Because we want only 3 digits here. సో లాస్ట్లో 12 వస్తుంది కనుక మీరు 1 క్యారీ ఇక్కడ చేసుకుంటారు. సో ఇట్ బికమ్స్ 182. ఎగ్జాంపుల్ ఐల్ టేక్ 12 × 13. ఇంకా కొంచెం చిన్న నెంబర్ తీసుకుందాం. సో నేనేం చెప్పాను మీకు? 12 + 3 హౌ మచ్? 15. 2 × 3, 2 3s are 6, సింగిల్ డిజిట్ వచ్చింది, పెట్టేసేయండి. ఐల్ టెల్ యూ వన్ మోర్. సే ఎగ్జాంపుల్ 14 × 17. వాట్ ఐ టోల్డ్ యూ? 14 + 7 how much? 14 + 7 21. 7 4s are 28, రెండు డిజిట్స్ వచ్చాయి. సో 28, ఇట్ బికమ్స్ 238. ఆన్సర్ ఈస్ 238. అదే నేను కన్వెన్షనల్ మెథడ్లో చేశాను అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 14 × 17. ఇఫ్ ఐ డూ ఇట్ 14 × 17 ఎంత టైం తీసుకుంటుంది చూడండి. 7 4s are 28, క్యారీ 2, 7 1s are 7, +2 9, 1 4s are 4, 1 1s are 1, 8, 9 + 4 how much? 13, 1 + 1 is 2. ఇంత టైం తీసుకుంటుంది. ప్లస్ దీంట్లో ఏముందంటే మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. టేబుల్లో మిస్టేక్ పోవచ్చు, లేదా ఈ ఎడిషన్స్లో మిస్టేక్స్ పోవచ్చు, ఎక్కడైనా మిస్టేక్స్ పోవడానికి. ఎందుకంటే ఇక్కడ స్టెప్స్ ఎక్కువైపోయాయి. ఎన్ని స్టెప్స్ ఎక్కువ అవుతూ ఉంటాయో ప్రాబ్లమ్స్లో అన్ని మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఒక్క స్టెప్లో ఎక్కడ మిస్టేక్ పోయినా మీకు ఆన్సర్ రాంగ్ వస్తుంది. కనుక మనం ఏం చేస్తాం? సో ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి, 2 డ్రాబ్యాక్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఈజ్ it will take lot of time, which is not at all advisable for competitive level of exams. And second one is chances of getting mistakes lot, because you have many steps over here comparatively to this. Here very simple, you will just get in second step లోనే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు 2 పాయింట్స్, పాజిటివ్ పాయింట్స్. నెంబర్ 1 ఈజ్ టైం మీకు చాలా సేవ్ అయిపోతుంది. ఇక్కడ 1 minute, ఇక్కడ మీకు 30 seconds నుంచి 1 minute దాకా మీకు పడవచ్చు. కానీ ఇక్కడ 2 to 3 secondsలో మీకు 1 secondలో ఇది వస్తుంది, థర్డ్ సెకండ్లో ఇది వచ్చేస్తుంది, 3 seconds. దట్ ఈస్ టైం సేవ్ అవుతుంది, నెంబర్ 1. అండ్ సెకండ్ ఈజ్ డూయింగ్ మిస్టేక్ ఈజ్ మార్జినలీ నెగ్లిజిబుల్ అన్నమాట. ఇక్కడ చాలా మిస్టేక్ చేసే ఛాన్స్ చాలా 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 రేర్ అన్నమాట. సో దాని గురించి అంటున్నాను, యూ హ్యావ్ టు అప్లై దిస్ మెథడ్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ 1-2 more in this and then we'll go to the 20s and 30s also. కానీ ఇది అన్నీ ఎప్పుడు చేపిస్తారు మీరు? ఫస్ట్ సింగిల్ డిజిట్ నంబర్ టేబుల్స్ ర్యాండమ్గా అడగాలి. సెకండ్ ఈజ్ 12 table పర్ఫెక్ట్గా రావాలి. మీరు మధ్యలో అడిగితే వాళ్ళు చెప్పేటట్టు ఉండాలి. ర్యాండమ్గా ముందు నిలబడి ఫోన్ ముందు ఆర్డర్లో 12 1s are 12, 12 2s are 24 కాదు అక్కడ చెప్పేది. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ 12 to 19 టీనేజ్ చెప్పాను కదా, టీన్ నంబర్స్. ఆ టీన్ నంబర్స్ 12 మెథడ్లోనే 20 వరకు వాళ్ళు 19 వరకు వాళ్ళు చేయగలగాలి. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ వన్ మోర్. సే 16 × 18. నేనేమన్నాను? 16 + 8. 16, ఈ లాస్ట్ నెంబర్ ఏముంది? 8 ఉంది. సో 16 + 8. 16 + 8 ఈజ్ హౌ మచ్? 24. నా ఈ లాస్ట్ నెంబర్ టు లాస్ట్ నెంబర్ ఏం చేస్తారు? ఇంటూ చేస్తారు. 6 8s are how much? 48. 2 digits వచ్చాయి. సో 8. సో ఇట్ కమ్స్ 288. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇది సింగిల్ డిజిట్ 1 అంటే టీన్స్లో ఉన్న వాల్యూస్. అదే నేను ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20 ఇది మనం చూద్దాము. 20 ఈజ్ ఆల్సో గుడ్, వెరీ ఈజీ. ఎగ్జాంపుల్ 21 × 24 ఉంది. సో మీరు సేమ్ చేస్తారు, కానీ దశమశః సూత్రం ఏమంటుందంటే అది ఓన్లీ 10కి అప్లికేబుల్ ఉంది, కానీ ఇక్కడ ఏముంది? 20 ఉంది. కొంచెం తేడా ఉంది. అది మీరు ఒకసారి ప్లీజ్ వినండి. ఐ థింక్ యూ క్యాన్ డూ బెస్ట్. హియర్ I'll just change the color and I'll explain you. 21 + 4. How much you are getting? 25.
25 ఇది వాల్యూ మనం ఇక్కడ పెట్టుకునే వాళ్ళం, కానీ అది టెన్స్లో ఉన్న. ఇప్పుడు ఇక్కడ ఏముంది, 20స్లో ఉంది కనుక దాన్ని డబల్ చేసేయండి. మీన్స్ ఈ వాల్యూని డబల్ చేసేయండి. 25ని ఏం చేయండి, డబుల్ చేసేయండి. ఎంత వస్తుంది, 50. దట్స్ ఆల్. ఈ లాస్ట్ నెంబర్ ఇంటూ చేయండి. 1 4s are how much, 4. సో 21 into 24 is nothing but 504. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్. 21 into 24 చూడండి టైం కూడా ఎంత పోతుంది. 4 1s are 4, 4 2s are 8, then 2 1s are 2, 2 2s are 4, 4 this one. This much time you have taken to do very silly nonsense problem. But coming to the Vedic concept, you have done it in just seconds. Example, I'll take one more. 22 into 26. నేనేం చెప్పాను, ఫస్ట్ యూ యాడ్ దిస్ టు 22 plus 6, 28. 28 ఇది 20స్లో ఉంది కనుక దాన్ని డబుల్ చేసేయండి. డబుల్ చేస్తే ఏమవుతుంది, ఇది 56 అవుతుంది. అది రాసుకోండి 56. దెన్ యూ డూ దిస్ వన్. 2 6s are 12. మనకు సింగిల్ డిజిట్ కావాలి, కానీ మనకి ఇక్కడ ఏమొచ్చింది, 12 వచ్చింది. సో 1 2 పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇది 572. దట్స్ ఆల్. ఈ సిస్టమ్స్ ఇవి పిల్లల మైండ్లో రావాలి. 22 plus 6 is 28. 28కి డబుల్ చేసుకోవాలి 56. ఇది మైండ్లో ఇంతవరకు మైండ్లో చేసుకుంటారు. 56 ఈ మెథడ్ చేస్తారు. ఇది మైండ్లో రాకపోయినా కూడా పేపర్ మీద కూడా వీళ్ళు 3 secondsలోనే వీళ్ళు చేయగలుగుతారు. పేపర్ ఇక్కడ అలౌ చేద్దాం మన పిల్లలకి. ఫర్ multiplying 2 digits by 2 digits we can allow papers to do. Now I'll just tell you 1-2 more examples. Say example 23 into 25. 23 into 25, just 23 plus 5, 28. 28కి డబుల్ చేయండి 56. 56. Now 5 3 times 15 ఇంటూ చేస్తున్నారు 1 5. So how much it is, 575. This is your answer. Similarly, I'll take one more example. 29 say into 27. If you do it, what happens, 29 plus 7, how much it is, 36. 36కి డబుల్ చేయండి 72. Good. 9 7 times, 9 7s are 63. 63. How much, 783. This is your answer. సో చూడండి, మీరు క్యాల్కులేట్ చేయండి. మీరు ర్యాండమ్గా పిల్లల్ని అడగడం ఫస్ట్ మొదలు చేయండి, స్టార్ట్ చేయండి. I'll stop the video here because ఎక్కువ అంటే మీకు కూడా బోర్ అనిపిస్తుంది. సో ఎనీహౌ చాలా బోర్ అనిపి ఉండొచ్చు బికాజ్ ఇట్స్ ఆల్రెడీ 20 minutes plus video. I'm sorry for that, but what to do? I want to use this lockdown to the best way. I want you to please cooperate with me, parents. Let us do the best in the coming academic year. You don't imagine how much work we are doing, myself, madam, and my daughter Dharmika. Next year, our school should be absolutely on digital platform అన్నమాట. కంప్లీట్ డిజిటలైజేషన్ చేయాలని ఉంది. ఏమున్నా వాట్సాప్లో వెళ్ళిపోవాలి, ఏమున్నా రైట్ యూట్యూబ్లో వెళ్ళిపోవాలి. పిల్లల సింగిల్ స్టూడెంట్ పర్ఫార్మెన్సెస్ అన్నీ, బట్ దే షుడ్ బి వెరీ స్మార్ట్. సో దాని గురించి ప్లీజ్ ఈ లాక్డౌన్లో ఒక డైలీ ½ an hour టైం స్పెండ్ చేయండి. టైం తీసుకోండి, కానీ స్పెషల్గా చాలామంది పిల్లలు వేరే పిల్లల వీడియోస్ చూసి, స్టేటస్ చూసి వాళ్ళు అప్పుడప్పుడే తయారైపోయి ఇమ్మీడియట్లీ దే స్టార్ట్ రికార్డింగ్ ఇట్ అండ్ సెండింగ్ మీ. డోంట్ డూ లైక్ దట్. పిల్లలు మీరు నా గురించి చదవకండి, లేదా మీ క్లాస్మేట్స్ చదువుతున్నారు చదవకపోతే బాగుండదు అని అట్లా అనుకొని మీరు వీడియోస్ అప్లోడ్ చేయకండి. జెన్యూన్గా కష్టపడండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. సాన్విక ఆఫ్ క్లాస్ ఫస్ట్, షీ ఈజ్ టెల్లింగ్ టేబుల్స్ అప్ టు 12. ఇట్స్ సంథింగ్ గ్రేట్. ఐ రియలీ అప్రిషియేట్ హర్. ఫ్లాలెస్ పర్ఫార్మెన్స్ అనమాట. ఎక్కడ ఆగకుండా ఆమె చెప్తూ పోతుంది. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎక్కడ ఆగకుండా 12 tables చెప్పేస్తుంది. ఐ హోప్ యూ పీపుల్ ఆల్ డూ ఇట్. అండ్ దెన్ ఐల్ జస్ట్ రివైజ్ వన్ టైమ్ మోర్. వీ హ్యావ్ 3 steps. ఈ 3 దశల్లో మనం పని చేద్దాము. ఓకే, ఆల్రెడీ లాక్డౌన్ 1.0 ఓవర్. లాక్డౌన్ 2.0 ఈజ్ ఆల్సో కమింగ్ టు ఫినిష్ నౌ బై 7th of next month. దీని తర్వాత మళ్ళీ లాక్డౌన్ 3.0 కూడా స్టార్ట్ కావచ్చు అనుకుంటాను. కానీ మనం ఇలా ప్రాక్టీస్ పిల్లల్ని చేపిస్తాము. ఫస్ట్ వన్ ఈజ్ ర్యాండమ్గా మీరు అడగండి.
3 సెకండ్స్లో వాళ్ళు ఆన్సర్ చెప్పేటట్టు ఫస్ట్ తయారు చేయండి. సెకండ్ వన్ ఈజ్ లెర్న్ ద టేబుల్ 12 టేబుల్ ఫస్ట్. పర్ఫెక్ట్ 12 టేబుల్ పర్ఫెక్ట్ అంటే లెర్న్, సారీ వీ షుడ్ నాట్ రాదర్ పేరెంట్స్ అండ్ మై సెల్ఫ్ వీ షుడ్ నాట్ యూజ్ దిస్ వర్డ్ లెర్న్. లాజికల్లీ 12 టేబుల్ వాళ్ళు మీకు 3 సెకండ్స్లో చెప్పగలగాలి. టెన్స్ ప్లస్ సింగిల్ నంబర్ కలిపి చెప్పగలగాలి. అది సెకండ్ స్టెప్. దెన్ కమింగ్ టు ద థర్డ్ వన్. థర్డ్ స్టెప్ ఈజ్ ఫస్ట్ 20 వరకు అయిపోయిన తర్వాత 20 నుంచి 100 వరకు సింగిల్ డిజిట్ వాల్యూ వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. ఈ కాన్సెప్ట్ ఓన్లీ యూ రిక్వైర్ ప్రాక్టీస్. పిల్లల్ని లాజికల్గా బటిఫై, మ్యాథ్స్లో ఇవాళ నుంచి మనం బటిఫై చేసేది పక్కన పెట్టేద్దాము మ్యాథ్స్ ప్రస్తుతం. సో హోప్ యూ పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. ప్లీజ్ షేర్ యువర్ కామెంట్స్ త్రూ వాట్సాప్. ఫస్ట్ నాకు ఒక లైన్ ఇవ్వండి టు మేక్ మై డే. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. సార్ నేను పూర్తిగా వీడియో చూశాను, బికాజ్ ఐ బిలీవ్ యూ జస్ట్ పింగ్ మీ. ఫస్ట్ పాయింట్ ఈజ్ I have seen complete video without any pause in between. And second thing is you have understood this video 100%. And third one, you are going to promise yourself that you are going to make your kid perfect in the same way. No need to by heart anything. Don't allow children to by heart table. I'm telling you, చూడండి ఇప్పుడు మీరు ఇక్కడ చూశారు ఇలా మనం ముందుకు వెళ్ళిపోతుంది. కానీ ఇవన్నీ మనం 20 టేబుల్స్ అంటే 2 డిజిట్స్ వాల్యూస్ మనం తర్వాత ప్రాక్టీస్ చేద్దాము. ఇవాళ జస్ట్ వీడియోలో కొంచెం మీకు చెప్పాలని నేను మీకు చెప్పాను. ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. వీ కెన్ గో ఫర్ ఇట్. హోప్ యూ పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ అండ్ thanks very much because you have spent time to watch this video. Hope it's going to be very fruitful to you. Thank you. All the best. Stay happy. Stay healthy.